వృత్తిపరంగా ఎన్నో ఒత్తిడులు ఉన్నప్పటికీ వైద్య వృత్తిలో ఉంటూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు ధీటుగా నల్గొండ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల సహకారంతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలు చేయడం పట్ల ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్లను అభినందించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడం డాక్టర్ల బాధ్యత అయినప్పటికీ వారు చేస్తున్న సేవలు అమోఘమని, అందుకుగాను వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఒక డాక్టర్ల బృందం మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించగా, మరో డాక్టర్ల బృందం 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 6 కిలోల కణితిని తొలగించడం జరిగింది. ఇందుకుగాను శనివారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందంలోని డాక్టర్లు శ్రీకాంత్, నిఖిత, దివ్య, అనస్థీషియా డాక్టర్లు, డాక్టర్ బద్రీనారాయణ, పరమేశ్వరి, సుధా, గిరిలను శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రెండింటినీ పటిష్టం చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని తెలిపారు. విద్యార్థుల కోరిక మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో జిమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా వృద్ధిలోకి రావాలని అన్నారు. సహాయ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నగేష్ మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులకు, అలాగే నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల బోధనేతర సిబ్బందికి జిల్లా కలెక్టర్ అందిస్తున్న ప్రోత్సాహానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీతో పాటు అన్ని రకాల సౌకర్యాలు, వైద్యపరమైన జాగ్రత్తలు, సేవలు అన్ని బాగున్నాయని, అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి మహిళ కడుపులో నుంచి 6 కిలోల కణితిని తొలగించిన డాక్టర్ల బృందాన్ని ఆయన అభినందించారు. శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లు శ్రీకాంత్, అనస్థీషియా డాక్టర్ బద్రీనారాయణలు మాట్లాడుతూ శస్త్రచికిత్స నిర్వహించిన రోగి వివరాలు, సహకరించిన డాక్టర్లు, అనస్థీషియా బృందం తదితర వివరాలను వెల్లడించారు. అంతకుముందు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గదిలో నిర్వహించిన ప్రభుత్వ వైద్య కళాశాల మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు, అకాడమిక్ సౌకర్యాలు, భవనాలు, లెక్చర్ హాల్స్, లైబ్రరీ, లాబొరేటరీ, విద్యార్థుల సంక్షేమం, హాస్టల్ తదితర విషయాలపై సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు కాకుండా అత్యవసరమైన వాటికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన మ్యూజియం, ఇండోర్ గేమ్స్ హాల్, డిసెక్షన్ హాల్, డైనింగ్ హాల్లను పరిశీలించారు. ఆ తరువాత మెడికల్ కళాశాల పక్కనే ఉన్న స్థలంలో నర్సింగ్ కళాశాల నిర్మాణానికై స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పక్కనే ఉన్న ఎస్ఎల్బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాగా చదువుకోవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న టీచింగ్ హాస్పిటల్ నిర్మాణాన్ని తనిఖీ చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, సాధ్యమైనంత త్వరగా ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ సహాయ డైరెక్టర్ డాక్టర్ నగేష్తో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, ప్రభుత్వ ప్రధానాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ మాతృనాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ వినీలారాణి, రామచంద్ర, టీఎస్ఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజీజ్, డాక్టర్లు వందన, స్వరూపారాణి తదితరులు ఉన్నారు.